రాత్రి నాకు ఒక ఫుటేజ్ మెయిల్ వచ్చింది. అది ఇమీడియట్గా టెలికాస్ట్ అవ్వాలి. వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. మన రాష్ట్రంలోని డ్రగ్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నానంటూ ఇలాంటిది పబ్లిక్కి అందించే వాళ్ళకు నేను ఒక వార్నింగ్లా ఉంటానని ఒక వీడియో పంపించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. నాకు టార్గెట్ ఉంది. నేను చదువుతున్న కాలేజ్లో ఫ్రెండ్స్ అంతా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. కాలేజ్కి ఎవరు సప్లై చేస్తున్నాడు అని పట్టుకోవాలి. హలో టోనీ, ఎక్కడున్నావు? సరే రా, కలవాలి. వస్తున్నాను రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. నువ్వు? పర్సనల్ లైఫ్ బాగుంది కానీ ప్రొఫెషనల్ లైఫే బాగుంది. నువ్వు నా ఫ్రెండు రా, అలా అంటావేంట్రా? మామా, ఈ 2 డేస్లో 3 ప్లేసెస్ని ట్రేస్ అవుట్ చేయాలి. దీనికి హెల్ప్ఫుల్గా నా ఫ్రెండ్ వస్తుంది. హాయ్ టోనీ. హాయ్ రా. ఏంట్రా ఇదంతా? నీకు తెలియకుండా మేమేం చేస్తాం రా. మేము డిస్టర్బ్ అయితే ఎలా ఉంటుందో చూడు. ఇవన్నీ చేయడానికి మేము ఉన్నాం కదరా. అందుకే కదరా నీ సపోర్ట్ తీసుకుంది. మామా, ఎవర్రా చెప్పింది? చూడు క్రైమ్ ఎంత డెవలప్ అయిందో. రే, పాజిటివ్ కన్నా నెగిటివ్ టాకే చాలా ఫాస్ట్గా ఉంటుందిరా. అందుకే మంచి కన్నా చెడు ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదంతా మనం చేయడం తప్పే కదరా. ఈరోజు ఈవినింగ్ లోపు 1 ట్రేస్ చేస్తాను రా. వీడే టార్గెట్. టోనీ, ఏంట్రా? ఒకసారి వెబ్సైట్ చూడు. ఆ వెబ్సైట్ అడ్మిన్ ఎవరు కనుక్కొని 3 ప్లేసెస్ని ట్రేస్ అవుట్ చేసి ఫుల్ డీటెయిల్స్ నాకు పంపించు. ఇప్పుడు బ్రేక్.
అంకుల్ ప్రశాంత్ ఉన్నాడా? బయటికి వెళ్ళాడు. మీరెవరు? నేను ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. కూర్చో. అంకుల్ మీకు విషయం చెప్పాలి. ప్రశాంత్ మాఫియా అని డ్రగ్స్ అని ఇలా చెడిపోతున్నాడు. సో దాని గురించి మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. నాకు 2 minutes టైం ఇచ్చారంటే మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ఓకే బాను, నేను ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రారా కూర్చో. ప్రశాంత్ వాళ్ళ ఫాదర్. నమస్తే అండి. అంకుల్కి అన్ని విషయాలు చెప్పాను. అంకుల్ కూడా మనకు కోఆపరేట్ చేస్తానన్నారు. ప్రశాంత్ రూమ్ ఎక్కడ? ఆ రూమ్ బాబు. సరే, నువ్వు వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకొని వచ్చే. ఇదిగోరా ప్రూఫ్. ఇదిగోండి సార్. ఏంటిది? డ్రగ్స్. ఇప్పుడు ఏం చేయమంటారు? మావాడు చేస్తున్నాడు. చెప్పరా. అరే వాడు ఎక్కడున్నాడు తెలిసింది. తేజని తీసుకొని నువ్వు వచ్చేసి. సరే వస్తున్నా. ప్రశాంత్ దొరికాడంట, మనం బయలుదేరదాం. ఎవడ్రా వీడు? నా నెట్వర్క్ని ట్రేస్ చేశాడంట. వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారు భయ్యా? నీ నెట్వర్క్ అంతా నెట్టేసి పట్టింది నేను. ఎంత గట్టిగా తగిలిందంటే ఇది దాని ఎఫెక్టే భయ్యా. రే టోనీ, చూశారు కదా, దారి తప్పుతున్న యువత వారి భవిష్యత్తుతో పాటు కన్నవారి నమ్మకాన్ని కూడా కన్నీటి పాలు చేస్తున్నారు.